ముందుగా Y7 న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా ఆదివాసీ 9 తెగల బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు సందరుకు రామ్ రామ్ జంజోర్ కోట మహారాజ్ శ్రీ పాన్రామ్ జాలీశ్వరరావు మహారాజ్ గారి దగ్గర మేము దీక్ష తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని కోటపరందు జంగుబాయి దేవత దర్శనాన్ని, అదేవిధంగా కప్లాయిలోని మరి కాళీ కంకాళి మరి పాతాళ గంగలో మరి అతి పుణ్యమైనటువంటి స్నానాన్ని కూడా అది జరిగింది. నిన్ననే మహూర్గఢ్ ఒకనాటి గోండ్వాన్ రాజ్యంలోని గెడాం వంశస్థులు పరిపాలించినటువంటి మహూర్గఢ్లోని మరి అత్రి అనసూయ దత్తాత్రేయ అదేవిధంగా రేణుకామాత పరశురాముల యొక్క మందిరాలను కూడా దర్శించుకొని మరి నేడు ఈ యొక్క నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మామిడా మండల్ బూరుగుపల్లిలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. వీటన్నిటిని కూడా చూసినప్పుడు మరి మేము ఒక పక్కన వృత్తిరీత్యా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డివిజన్గా పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ యొక్క జాతి కోసము మరి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మరి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అసరాపేట వరకు అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోని అటు పక్కన నల్లమ్మలోని చెంచుల ప్రాంతాలను కూడా ఈ యొక్క సంస్కృతికి అనుగుణంగా ఏ విధంగా పూజలు పునస్కారాలు ఆచార వ్యవహారాలు నడుస్తాయని చెప్పేసి ప్రతి క్షేత్రానికి అందించడం జరిగింది. దానిలో భాగంగానే మరి సంక్రాంతి జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశానికి మూల సంస్కృతి నేర్పినటువంటి ఆదివాసుల సంస్కృతి అతి పురాతనమైనది. అది ఏ ధర్మైనా కావచ్చు, హిందూ ధర్మైనా కావచ్చు, మరి వేరే ధర్మైనా కావచ్చు, ఏ ధర్మం అయినా సరే ఆదివాసి తత్వం కోయపున్న ధర్మమే అతి పురాతనమైనది, ప్రాచీనమైనది. దీన్ని మేము గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర పాలకులు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క సంస్కృతిని గుర్తించండి, మా యొక్క ఆచార వ్యవహారాలు గుర్తించండి. ఇప్పటికే కనుమరుగైపోతున్నటువంటి దేవాలయాలు మరి ఎక్కడెక్కడైతే వనదేవతలు ఎక్కడైతే కొలువై ఉన్నారో ఏజెన్సీలో, ముఖ్యంగా అతి మారుమూల గ్రామాల్లో మారుమూల ఏజెన్సీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి మీరు వెలికి తీసి వాటి అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సంస్కృతి పునరుద్ధరణ ద్వారానే ఈ యొక్క అన్య మతాల్లోకి పోకుండా ఆదివాసీ తెగలు మొత్తం కూడా ఈ యొక్క క్రిస్టియన్లో లేకపోతే ముస్లిమో వేరే మతాల్లోకి పోకుండా తమదైనటువంటి అతి పురాతనమైనటువంటి సంస్కృతిని ఆచరించేటువంటి మరి వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రాలని అభివృద్ధి చేయడం ద్వారా టూరిజం, పెద్ద ఎత్తున టూరిజం, మరి దాని ద్వారా వేల రూపాయలు, కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ప్రభుత్వానికి చేకూరే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదివాసి తెగలటువంటి మరి నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు, ఆ యొక్క ప్రాంతాల్లో టూరిజం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని యొక్క ప్రాచీనతను మరి దీని యొక్క ఆవశ్యకతను గుర్తించాలని చెప్పి గతంలో కూడా కేంద్ర మంత్రులు అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మరి నిన్న కూడా మరి మా యొక్క ఆదివాసీ ఆడబిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి త్వరలోనే సీఎం గారితో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే మాకు నమ్మకం ఉన్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు ఆ సంస్కృతిని గౌరవించే విధంగా మరి ఈ యొక్క పరిశీలన చేసి ఆదివాసీ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో టూరిజం అదేవిధంగా డెవలప్మెంట్ ఈ యొక్క నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం పెంపొందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ యొక్క Y7 న్యూస్ కవరేజ్ చేసినటువంటి Y7 న్యూస్ మరి యొక్క రిపోర్టర్ పులిపాటి పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.